విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. వృషభ రాశి అనగానే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారు ఈ రాశి వారుగా పరిగణించబడతారు. మరి మీ పేరు గనక ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ఏప్రిల్ 26 సాధారణంగా అనుకూలమైనటువంటి ఫలితాలను తెస్తుంది. మనకి సూర్యుడు ఏప్రిల్ 14 వరకు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. కుజుడు ఏప్రిల్ 2 వరకు బలంగా ఉండి ఆ పైన అనుకూలమైనటువంటి లాభగృహానికి చేరుతాడు. కాబట్టి మనకి ఏంటంటే చిన్న చిన్న సమస్యలను ఇచ్చే అవకాశం ఉంది. బుధుడు ఏప్రిల్ 11 వరకు కెరీర్, విద్య, ఆర్థిక అభివృద్ధికి మద్దతునిస్తాడు. ఆ తర్వాత బలహీనత లేదా మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. బృహస్పతి నెలంతటా కూడా ప్రయోజనకరంగా ఉంటాడు. ఆర్థిక, కుటుంబ సామరస్యం మరియు స్థిరత్వాన్ని మెరుగుపరుస్తాడు. శుక్రుడు నెలంతా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. ఏప్రిల్ 19 తర్వాత మరింత మెరుగైన ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. శని ఏప్రిల్ 22 వరకు కూడా పని మరియు లాభానికి మద్దతు ఇస్తాడు, కానీ తేలికపాటి అడ్డంకులు ఇచ్చే అవకాశం ఉంటుంది. రాహు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. శని ఏప్రిల్ 22 వరకు కూడా మనకి పని మరియు లాభాలకి మద్దతు ఇవ్వడంతో పాటు చిన్న చిన్న అడ్డంకుల్ని సృష్టిస్తాడు. అయితే ముఖ్యంగా ఏప్రిల్ 11 వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ 19 ముందు ఉద్యోగంలో మార్పులు కానీ లేదా ఉద్యోగ మార్పు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా కొంచెం విజయవంతం అవ్వడము, కొత్త ఉద్యోగంలో చేరడం కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం లభించడం కానీ జరుగుతుంది. విద్యా సగటు కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రాథమిక విద్యార్థులు ఏప్రిల్ 11 వరకు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. తర్వాత ఉన్నత విద్యార్థులకు వాళ్ళు సరైనటువంటి దృష్టి పెట్టడం అవసరం. బృహస్పతి మద్దతుతో కుటుంబ జీవితం సానుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. గృహ విషయాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. ఏప్రిల్ 11 వరకు కూడా ప్రేమ జీవితంకి మంచి మద్దతు లభిస్తుంది. కొంచెం మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహ జీవితం స్వల్ప సర్దుబాట్లతో స్థిరంగా ఉంటుంది. మంచి లాభాలు, సగటు పొదుపులతో మొత్తం మీద ఆర్థిక పరిస్థితులు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 19 తర్వాత శుక్రుడు బాగా మద్దతు ఇస్తాడు కాబట్టి మీరు క్రమశిక్షణను పాటిస్తే కనుక ఆరోగ్యం బాగుంటుంది. తేలికపాటి అలసటని ఇచ్చేటువంటి వ్యాయామాలు, నిద్ర సరిగ్గా చూసుకోండి. ఇవన్నీ చేస్తే ఏంటంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాలు మనకి అనుకూలంగా సాగుతాయి. ఈ నెలంతా కూడా వృషభ రాశి వాళ్ళకి ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి పొందుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు సహాయం చేయడం జరుగుతుంది. షేర్లు కానీ, స్పెక్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు శీఘ్రంగా పురోభివృద్ధి చెందడం, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలం కావడం జరుగుతుంది. తృతీయ స్థానంలో గురు సంచారం ప్రారంభమవుతున్నందువల్ల అనేక శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే వృత్తి జీవితంలో సాఫీగా సంతృప్తికరంగా సాగుతుంది. ఉద్యోగంలో ఆశించినటువంటి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యవహారాలు ఆశించిన పెళ్లి సంబంధాలు కుదరడం, మాట తొందర వలన కుటుంబంలో విభేదాలు రావడం, అపార్థాలకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడడం, ఇంట బయట కూడా ఒత్తిడి కొంచెం ఎక్కువ అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో 2 శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయడం కానీ, పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. పిల్లలు పొందినటువంటి ఫలితాలకి మీకు మీ సర్కిల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వాళ్ళు సాధించినటువంటి ప్రగతి వలన మీరు చాలా సంతోషిస్తారు. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న జంటలకి ఈ సమయంలో శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా గురువుల దర్శనం, ఆలయాల దర్శనం చేస్తారు, విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబం అంతా కూడా ఆనందంగా సమయం గడపడం జరుగుతుంది. అయితే ఇంట్లో మరమ్మతులు చేయాలనుకునే వాళ్ళకి కానీ, భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. అలాగే వాహనంలో రిపేర్ చేయాలనుకునే వాళ్ళకి, వాహనం మార్పు చేయాలనుకునే వాళ్ళకి ఈ సమయంలో చేయగలుగుతారు. అలాగే నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా మీకు మద్దతు లభిస్తుంది. మరి ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వాళ్ళు ఆవులకి, ఎద్దులకి ఆహారాన్ని ఇవ్వడం, అలాగే గురువులని సందర్శించినప్పుడు వాళ్ళకి ఏదైనా తీపి పదార్థాన్ని ఇవ్వడం, పిచ్చుకలకి కానీ లేదా కుక్కలకి ఇలాంటి వాటికి ఆహారాన్ని ఎండాకాలం కాబట్టి నీటిని సమకూర్చడం చేయండి. అలాగే అన్నదానానికి కానీ లేదా వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమంలో కానీ మినప్పప్పుని మీరు డొనేట్ చేయండి.
అలాగే ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకోవడం, పూజ చేయడం చేసుకోండి. పెద్దల్ని గౌరవించండి. ముఖ్యంగా ఎవరి మీద అసూయ, ద్వేషాలు లేకుండా మీ మనసుని నిర్మలంగా ఉంచుకోండి. శుభమైనటువంటి ఫలితాలు పొందుతారు. నమస్తే.